నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? కన్యా రాశి వారికి గనక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి కేతు సంచరిస్తున్నాడు లగ్నంలో. కాకపోతే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, రాశ్యాధిపతి. సో గతంతో పోల్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది వీరికి. అండ్ ప్రమోషన్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి 15th తర్వాత చెప్పాలంటే. ఓకే, వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థికంగా కనుక చూసుకుంటే కొంచెం శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ధనం వస్తుంది బిజినెస్ మూలంగా, కాకపోతే ఎక్కడో కొంత స్ట్రక్ కూడా అవుతూ ఉంటుంది. కొంచెం అనవసరమైన ఖర్చుల వల్ల కూడా కొంత ధనం ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ మంత్లో. ఓకే, వీరికి ఎసెట్ పరంగా అలానే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఎసెట్స్ మూలంగా కొంత ధనయోగం చూపిస్తుంది. ఎడ్యుకేషన్ అంటే కొంచెం సైన్స్ రిలేటెడ్, ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు కొంచెం బాగా దూసుకు వెళ్తారు చెప్పాలంటే. బట్ ఏదైనా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటప్పుడు 1-4 సార్లు చూసుకొని కొనుగోలు చేయడం మంచిది. ఓకే, వీరికి జాబ్ పరంగా బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా కనుక చూసుకుంటే పర్టికులర్గా వీరికి జాబ్కి కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ జాబ్ కారకుడు అయినటువంటి 3-4 బుధుడు ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి బిజినెస్ మేనేజ్మెంట్ చేసేటువంటి వారికి అండ్ బిజినెస్ రంగాల్లో ఉంటూ మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారం అంటే నార్మల్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా అంటే అమ్మ ఒకటి, కన్యారాశి వారికి 6వ స్థానాధిపతి 6లోనే ఉన్నాడు. సో 6వ స్థానాధిపతి ఎప్పుడైతే 6లో ఉన్నాడో కొంచెం అనుకున్నది అంటే హెల్త్ పరంగా కొంతవరకు బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాకపోతే చిన్న ఉంటాయి సరే, కొన్ని లాంగ్ టర్మ్లో ఉంటాయి కంటిన్యూస్గా, అవి మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీరికి. వీరికి మ్యారేజ్కి సంబంధించి కానీ సంతానానికి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్, విదేశీ సంబంధాలు కుదురుతాయి 7వ స్థానంలో రాహు ఉన్నందుకు. అలాగే దూరపు సంబంధాలు కుదురుతాయి బికాజ్ ఆఫ్ 7వ భాగ్యంలో ఉన్నందుకు. ఇక సంతాన సంబంధించినటువంటి విషయంలో ఏంటంటే ద్విసంతాన యోగం అంటారు. అంటే ఇప్పుడు కొంతమందికి ట్విన్స్ జన్మించడం కానీ, అదేవిధంగా కొంతమందికి ఏదైనా ఇబ్బంది ఉంటే కొన్ని శస్త్రచికిత్సల ద్వారా సంతానం కలగడం కానీ ఇట్లాంటివి వీళ్ళకి చూపిస్తుంది. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గురుగారు? ఈ రాశి వారు మెయిన్గా తీసుకోవాల్సింది, కొన్నిసార్లు డిప్రెస్ అవుతుంటారు లగ్నంలో కేతు ఉండడం వల్ల. అండ్ ఫైనాన్స్ విషయంలో ఎవరికైనా ఏదైనా ప్రాపర్టీ కొనడానికి మనీ ఇవ్వడం వల్ల ఆ మనీ స్ట్రక్ అయ్యే యోగం ఉంది. ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ఓం దుమ్ దుర్గాయ నమః అనడం, గోవుకి పిడికెడు బెల్లం తినిపించడం మంచిది. సార్, ఏ రాశి లేని వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే? అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము ఏం తెలియని వాళ్ళు ఒకటేనమ్మా. మెయిన్గా అందరికీ ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది, లేదా హెల్త్. నేను ఈ 3 గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఎవరైనా సరే జాబ్ రావట్లేదు, బెల్లం ఉంటుంది కదా, ఒక పిడికెడు బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లేదు గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి వాళ్ళని చేత్తో తినిపించాలి. దేశీ వాళ్ళు గోవుకు తినిపించి అక్కడే గోశాలలో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోమనండి. లేదు మాది బిజినెస్ అండి, జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి. గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది. అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి. దీంతోపాటు ఆయిల్ ఉంటుంది, ఆయిల్ నూనె, నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ, లేదా అదే నూనె మీరు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన కనుక చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వైద్యనాథ్ అంటారు దాన్ని, శివుడిది, అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. వైద్యనాథ్ అంటే. సో అలాగే దానికి పర్టికులర్గా నామము కనుక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశ నాశిని. సో ఫస్ట్ కెరియరు, రెండవదేమో ఈ హెల్త్ రిలేటెడ్. మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్, అప్పులు ఉండకుండా ఉండాలి. ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు.
ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి చేస్తూ, శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి, నూనెలో కాల్చినటువంటి చపాతీలని, నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి. తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి. ఇక అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః, ఇవి చేసుకుంటే చాలమ్మా. ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మజాతకం బట్టి ఉంటుంది. లేదు సంతానం లేదంటారు కొంతమంది, జాతకం ఉండదు. దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, లేదు విదేశాలకు వెళ్ళాలి, డైలీ 2 times హనుమాన్ చాలీసా, ఇట్లా. అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది. జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. సార్ ఈ రాశి వారు ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్? ఏమైనా మనం చూసుకోవాలా? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం. పర్సనల్ చార్ట్ అనేది మన నిర్ణయము. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది. సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి. అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 12 భావాలు కూడా, మీకు ధనం రావట్లేదు, మీ సెకండ్ లార్డ్ ఎవరు, ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు, ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు, థర్డ్ లార్డ్. ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. అదేవిధంగా సంతానం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అర్క వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం. అది విదేశాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది, అది ఆగడం కావచ్చు, హైకి వెళ్ళడం కావచ్చు. ఎప్పుడుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి. కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు. అదే మీరు 9 o'clock అప్పుడు వెళ్తే అర్ధగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పట్టవచ్చు. అదే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ½ an hourలో వెళ్ళిపోతారు. అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని, ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. అట్లా అనమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.